వాచ్ అవర్స్ అనేవి 4000 వాచ్ అవర్స్లో కలుస్తాయా లేదా? సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి. మేబీ ఈ వీడియోస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. ఇది నా సైడ్ నుంచి మీకు చిన్న రిక్వెస్ట్. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన టాపిక్ ఏంటి? లైవ్లో వచ్చే అవర్స్ అనేది 4000 వాచ్ అవర్స్లో కలుస్తాయా లేదా? కంపల్సరీ కలుస్తాయండి. మనం లైవ్ చేసినప్పుడు వచ్చే అవర్స్ కంపల్సరీ మన 4000 వాచ్ అవర్స్లో కలుస్తాయి. అలా అని మనం పద్దాకా లైవ్స్ చేసుకుంటూ లాంగ్ వీడియోస్ పెట్టకుండా కంటెంట్ చేయకుండా ఓన్లీ లైవ్స్ చేస్తా అంటే అది మాత్రం కుదరదండి. యూట్యూబ్ ఇంతకుముందు ఒక రూల్ పెట్టింది. ఏంటంటే మనం లైవ్స్ అనేది హారిజాంటల్గానే చేయాలి అని రూల్ పెట్టింది. అలా హారిజాంటల్గా చేసినప్పుడు మాత్రమే ఆ అవర్స్ అనేవి 4000 వాచ్ అవర్స్లో యాడ్ అవుతాయని పెట్టింది. బట్ ఇప్పుడు ఏం పెట్టిందంటే వర్టికల్గా కూడా చేసిన ఆ అవర్స్ కూడా మనకి 4000 వాచ్ అవర్స్లో యాడ్ అవుతాయి అని చెప్పి ఇంకో కొత్త రూల్ని ఇప్పుడు తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనం లైవ్స్ అనేవి వర్టికల్గా చేసినా కానీ ఆ వచ్చే వాచ్ అవర్స్ అనేవి మనకి 4000 వాచ్ అవర్స్లో యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనం వర్టికల్గా కూడా మనం వీడియోస్ చేయొచ్చు అనమాట. అది లైవ్స్ మాత్రమే. నార్మల్ వీడియోస్ అయితే హారిజాంటల్గానే చేయాలి. అంటే 16:9 రేషియోలో మాత్రమే చేయాలి. మేబీ ఈ వర్టికల్ రూల్ అనేది అన్ని డేస్ ఉండకపోవచ్చు. యూట్యూబ్ అల్గారిథం అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంతకుముందు హారిజాంటల్ అల్గారిథం పెట్టింది, ఇప్పుడు వర్టికల్ పెట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఏది పెడుతుందో కూడా మనం చెప్పలేము. సో మనం యూట్యూబ్ అల్గారిథంకి తగ్గట్టుగానే మనం ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. సో వర్టికల్గా మీరు వీడియోస్ చేసి వర్టికల్గా లైవ్ చేసినప్పుడు ఆ వాచ్ అవర్స్ అనేవి కూడా మీకు లైవ్లో యాడ్ అవుతాయి. బట్ అలా అని మీరు కంప్లీట్గా లైవ్ చేయకండి. కంపల్సరీ మీ కంటెంట్ అనేది లాంగ్ వీడియోలో మంచిగా క్రియేట్ చేసి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే అట్ ది సేమ్ టైం మీరు లైవ్ కూడా చేయండి. ఎప్పుడు ఏ టైంలో ఎక్కువగా లైవ్ చేయండి అని అంటే మీకు ఒక 3000 వాచ్ అవర్స్ రీచ్ అయ్యాయి, మీకు ఇంకా 1000 వాచ్ అవర్స్ కావాలి, మీకు అవి త్వరగా కావాలి అనుకున్న టైంలో ఎక్కువ లైవ్ చేసుకోండి. నార్మల్ టైంలో మీరు చిన్నగానే లైవ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా అని మనం కంప్లీట్గా లైవ్స్ చేస్తాను నేను కంటెంట్ వీడియోస్ చేయను అంటే యూట్యూబ్ దానికి మనకి యాక్సెస్ ఇవ్వదండి. కంపల్సరీ మనకు కంటెంట్ ఉన్న వీడియోస్ లాంగ్ వీడియోస్ లాగా మనం కంపల్సరీ క్రియేట్ చేసి మన ప్రొఫైల్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. వాటితో పాటు సేమ్ టైం మనము లైవ్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. లైవ్ అనేది కూడా మనకి 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే లైవ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. అప్పుడు మాత్రమే లైవ్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.